అండర్ 50,000 రూపీస్ బడ్జెట్లో 5 బెస్ట్ ఫోన్స్ అయితే ఈ వీడియోలో అయితే నేనైతే మీకు చెప్తా. ఫస్ట్ ఫోన్ వచ్చేసి IQ15R. మరి ఈ ఫోన్ వచ్చేసి అండర్ 50,000 అయితే మీకు అయితే వస్తుంది. దీంట్లో స్నాప్డ్రాగన్ 8 Gen 5 ప్రాసెసర్ అయితే ఇచ్చిళ్ళు. దీంట్లో అండ్రాయిడ్ స్కోర్ అయితే 31 lakhs ప్లేస్ అయితే వచ్చింది. ఒరిజినల్ 6 మీద రన్ అయితే ఈ ఫోన్ వచ్చేసి మీకు అయితే బ్యాక్ సైడ్ అయితే 50+8 MP కెమెరా ఇచ్చిళ్ళు. 7600 mAh బ్యాటరీ అయితే ఇచ్చిళ్ళు. మిగిలిన స్పెక్స్ అని మొత్తం స్క్రీన్ పైన వేసిన. నెక్స్ట్ ఫోన్ వచ్చేసి మోటోరోలా H70 Pro Max. దీంట్లో స్నాప్డ్రాగన్ 8 Gen 5 ప్రాసెసర్ అయితే ఇచ్చిళ్ళు. అండ్రాయిడ్ స్కోర్ అయితే 31 lakhs ప్లేస్ అయితే వచ్చింది. 8GB 512GB బేస్ మోడల్. బ్యాక్ సైడ్ అయితే టెలిఫోటో లెన్స్ అయితే ఇవ్వాలి, అది ఒకటి మైనస్ పైన అని చెప్పుకోవచ్చు. దీంట్లో 7000+ mAh బ్యాటరీ ఇచ్చిళ్ళు. 25W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తోటి వస్తుంది ఈ ఫోన్ అయితే. బ్లోట్ వేర్ అయితే ఉండదు, క్లీన్ ఓఎస్ అయితే ఇచ్చిళ్ళు వీళ్ళైతే. మిగిలిన స్పెక్స్ అని మొత్తం స్క్రీన్ పైన వేసిన. ఒకసారి ఈ ఫోన్ అయితే మీరు అయితే చెక్ అయితే అండి. నెక్స్ట్ ఫోన్ వచ్చేసి మోటోరోలా H70 Pro Plus. దీంట్లో బ్యాక్ సైడ్ 50 MP టెలిఫోటో లెన్స్ అయితే ఇచ్చిళ్ళు, అది ఒకటి ప్లస్ పైన అని చెప్పుకోవచ్చు. ఇంకా ఫ్రంట్ అయితే 50 MP కెమెరా ఇచ్చిళ్ళు. దీంట్లో కెమెరాస్ బాగుంటాయి. మెయిన్ అయితే LPDDR 5X RAM ఇచ్చిళ్ళు. UFS 4.1 మీద వస్తుంది ఈ ఫోన్ వచ్చేసి మీకు అయితే. MediaTek Dimensity i series ప్రాసెసర్ అయితే ఇచ్చిళ్ళు. 21 lakhs ప్లస్ అండ్రాయిడ్ స్కోర్ వచ్చింది. IP6869 రేటింగ్ కూడా ఇచ్చిళ్ళు. గొర్రెల 7i ప్రొటెక్షన్ అయితే ఇచ్చిళ్ళు. 6500 mAh బ్యాటరీ అయితే ఇచ్చిళ్ళు ఈ ఫోన్ లో మీకు అయితే. 90W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తోటి వస్తుంది. ఇంకా మిగిలిన స్పెక్స్ అని మొత్తం స్క్రీన్ పైన వేసిన. ఒకసారి ఈ ఫోన్ కూడా మీరు అయితే చెక్ అయితే అండి. నెక్స్ట్ ఫోన్ వచ్చేసి Samsung Galaxy S25 FE. దీంట్లో Exynos ప్రాసెసర్ అయితే ఇచ్చిళ్ళు వీళ్ళైతే. అండ్రాయిడ్ స్కోర్ అయితే 21 lakhs ప్లస్ వచ్చింది మీకైతే. డే టు డే లైఫ్ లో చాలా స్మూత్ అయితే ఉన్నది ఫోన్ అయితే యూజ్ చేసేటప్పుడు అయితే మీకు అయితే. 4900 mAh బ్యాటరీ అయితే ఇచ్చిళ్ళు. 45W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తోటి వస్తుంది. 1GB మీద రన్ అవుతుంది. 7+ 7 years అప్డేట్స్ వస్తాయి ఈ ఫోన్ లో మీకైతే. మిగిలిన స్పెక్స్ అని మొత్తం స్క్రీన్ పైన వేసిన. ఒకసారి మీరు చెక్ అయితే అండి. నెక్స్ట్ ఫోన్ వచ్చేసి OnePlus 13. ఇది కొంచెం ఓల్డ్ ఫోన్ అయినా ఇప్పుడు కూడా మీకు బెస్ట్ వాల్యూ అయితే ప్రొవైడ్ అయితే చేస్తుంది. 6.82 inches QHD+ డిస్ప్లే అయితే ఇచ్చిళ్ళు. డిస్ప్లే క్వాలిటీ అయితే బాగున్నది. దీంట్లో బ్యాక్ సైడ్ 50 MP మెయిన్ కెమెరా ఇచ్చిళ్ళు. ఫ్రంట్ 32 MP కెమెరా అనేది ఇచ్చిళ్ళు. LPDDR 5X RAM ఇచ్చిళ్ళు. UFS 4.0 మీద వస్తుంది. 6000 mAh బ్యాటరీ అయితే ఇచ్చిళ్ళు ఈ ఫోన్ లో మీకైతే. ఇప్పుడైతే ఆక్సిజన్ ఓఎస్ మీద రన్ అవుతుంది. నెక్స్ట్ అప్డేట్ అయితే కలర్ ఓఎస్ అయితే వస్తుంది మీకైతే దీంట్లో. ఇంకా ఈ ఫోన్ లో 4+6 years అప్డేట్ అయితే వస్తాయి. మిగిలిన స్పెక్స్ అని మొత్తం స్క్రీన్ పైన వేసిన. నెక్స్ట్ ఫోన్ వచ్చేసి Nothing Phone 3. ఈ ఫోన్ అయితే లాంచ్ అయినప్పుడు అయితే 90,000 అట్లా ఉండే. ఇప్పుడైతే అండర్ 45,000 రూపీస్ బడ్జెట్ లోనే వస్తుంది ఈ ఫోన్ అయితే. దీంట్లో స్నాప్డ్రాగన్ 8 Gen 4 ప్రాసెసర్ అయితే ఇచ్చిళ్ళు. 19 lakhs ప్లస్ అండ్రాయిడ్ స్కోర్ అయితే వచ్చింది. 6.67 inches 1.5K AMOLED డిస్ప్లే అయితే ఇచ్చిళ్ళు. డిస్ప్లే క్వాలిటీ కూడా బాగున్నది. LPDDR 5X RAM ఇచ్చిళ్ళు. UFS 4.0 మీద వస్తుంది. 5500 mAh బ్యాటరీ అయితే ఇచ్చిళ్ళు. బ్యాక్ సైడ్ గ్లిఫ్ లైట్ కూడా ఉంటుంది. బ్లోట్ వేర్ అయితే ఏముండదు దీంట్లో. మిగిలిన స్పెక్స్ అని మొత్తం స్క్రీన్ పైన వేసిన. నెక్స్ట్ ఫోన్ వచ్చేసి Vivo X200T. దీంట్లో MediaTek Dimensity 9 series ప్రాసెసర్ అయితే ఇచ్చిళ్ళు. అండ్రాయిడ్ స్కోర్ అయితే 28 lakhs ప్లస్ అండ్రాయిడ్ స్కోర్ అయితే వచ్చింది ఈ ఫోన్ లో. బ్యాక్ సైడ్ కెమెరాస్ ఇచ్చిళ్ళు మొత్తం స్క్రీన్ పైన వేసిన. దీంట్లో మెయిన్ హైలైట్ వచ్చేసి కెమెరాస్ అని చెప్పుకోవచ్చు. ఫోటోస్ అయితే మీకు నెక్స్ట్ లెవెల్ అయితే వస్తాయి ఈ ఫోన్ లో మీకైతే. కొన్ని కెమెరా శాంపుల్స్ అయితే స్క్రీన్ పైన వేసిన. ఒకసారి మీరు చెక్ అయితే అండి. ఈ ఫోన్ వచ్చేసి ఒరిజినల్ 6 మీద రన్ అవుతుంది. 5+7 years అప్డేట్ అయితే వస్తాయి. మిగిలిన స్పెక్స్ అని మొత్తం స్క్రీన్ పైన వేసిన. ఒకసారి మీరు చెక్ అయితే అండి. నెక్స్ట్ ఫోన్ వచ్చేసి Google Pixel 10a. Google Tensor G ప్రాసెసర్ అయితే ఇచ్చిళ్ళు ఈ ఫోన్ లో మీకైతే. బ్యాక్ ఫ్రంట్ కెమెరా స్పెక్స్ అయితే స్క్రీన్ పైన వేసిన. LPDDR 5X RAM ఇచ్చిళ్ళు. UFS 3.1 మీద వస్తుంది. 5100 mAh బ్యాటరీ ఇచ్చిళ్ళు. క్లీన్ ఓఎస్ మీద వస్తుంది ఈ ఫోన్ అయితే. మిగిలిన స్పెక్స్ అని మొత్తం స్క్రీన్ పైన వేసిన. ఒకసారి ఇవన్నీ ఫోన్స్ అయితే చెక్ చేసి మీకు నచ్చిన ఫోన్ అయితే మీరు అయితే తీసుకోండి అండర్ 50,000 రూపీస్ బడ్జెట్ లో. బై బై. మరి నెక్స్ట్ వీడియో కలుసుకుందాం. బై బై.